స్నేహము, జీవితం ధన్యము. సత్యంతో స్నేహము, జీవితం ధన్యము. యేసుక్రీస్తే సత్యం, వాక్య సారాంశం సత్యం. యేసుక్రీస్తే సత్యం, వాక్య సారాంశం సత్యం. ఆ సత్యంతో నీవు స్నేహమే చేయవా? ఆ సత్యంతో నీవు స్నేహమే చేయవా? This month, or he might come next week, or he could even come. అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న క్రీస్తు సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? అంటాన్ సెమినార్స్ యొక్క ఆన్లైన్ టెలికాస్టింగ్ తెరవబడిన మర్మముల గ్రంథము అన్లాకింగ్ ద మిస్టరీస్ విశ్రామ్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్లో తప్పక వీక్షించగలరు. అసలు ఏమిటి పరిచర్య అనే విషయాన్ని చిన్నదిగా మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. నేను దైవజనులు జీజీ అబ్రహాం గారికి 4వ కుమారుణ్ణి. అంటే నాకంటే అన్నయ్య, తర్వాత 2 అక్కలు, తర్వాత నేను. చిన్నప్పటి నుంచి దైవభక్తిలోనే పెరిగాను, తర్వాత రక్షణ పొందాను. కానీ 2003 నుంచి 2005 వరకు నేను ఇంటర్మీడియట్ కృష్ణా కాలేజ్ వైజాగ్లో చేశాను. ఆ టైంలో దేవునికి విరుద్ధంగా జీవించి చాలా భయంకరంగా నా జీవితాన్ని పాడు చేసుకుని చివరికి సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం అనుకున్న పరిస్థితిలోనికి వెళ్ళిపోయాను. అటువంటి పరిస్థితిలో 2005 మార్చ్ 1 ఇంతలా ప్రార్థన చేశారు కృపారక్షణ. హీజ్ మై ఫ్రెండ్, తను నా ఫ్రెండ్. వాళ్ళ చర్చిలోనే ఒక యూత్ మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో ఒక దైవజనుడు వాక్యం మాట్లాడడానికి ఆయన వచ్చారు. నేను మామూలుగా వెళ్ళాను ఆ మీటింగ్కి. ఆ మీటింగ్లో దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా సూసైడ్ చేసుకుని చచ్చిపోదాము, నా ఫ్రెండ్ పిలిచాడు కాబట్టి అని వెళ్ళాను. కానీ ప్రభు ఆ మీటింగ్లో మాట్లాడాడు, నా జీవితాన్ని మార్చాడు. మార్చ్ 1, 2005. హల్లెలూయా. ఆయన నా జీవితాన్ని మార్చాడు, నా జీవితాన్ని మొత్తాన్ని మలిచేశాడు, నా మైండ్స్ మార్చాడు, నా ఆలోచనలు మార్చాడు. అంతవరకు నేను బైబీసీలో జాయిన్ అయ్యాను. నా ఎయిమ్ ఉండేది నేను ఖచ్చితంగా ఎంబీబీఎస్ సీటు కొట్టాలి, ఖచ్చితంగా డాక్టర్ అవ్వాలి. ఎందుకంటే చాలా బాగా చదివేవాడిని నేను. గవర్నమెంట్ కాలేజ్ ఫస్ట్ నాదే. అంత ఆ మైండ్లో ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే నేను మారానో, ప్రభు మార్చాడో, కంప్లీట్ నా మైండ్ అంతా ప్రభు మార్చాడు. ఆ రోజు నుంచి ఒకే తీర్మానం ఏమిటంటే, భూమి మీద ఏమీ లేని పరిస్థితి వచ్చి ఒకవేళ నేను చెప్తుంది ప్రభు అలా చేయడు, ఒకవేళ అటువంటి అడుక్కునే పరిస్థితి అయినా వచ్చినా పర్వాలేదు, కానీ ఆత్మలను సంపాదించాలి. ఎందుకంటే పరలోకానికి వెళ్తే డాక్టర్ విశ్రాంత్ లేకపోతే ఇంజనీర్ విశ్రాంత్ అని ప్రభు పిల్లడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎన్ని ఆత్మలను తీసుకుని వచ్చావు అనే ప్రభు అడుగుతాడు. కాబట్టి భూమి మీద బ్రతికినంత కాలము ఆత్మలను సంపాదించాలి అనే బలమైన అగ్నితో దేవుడు నింపాడు. అప్పుడు నాకు 18వ సంవత్సరము. అప్పుడు నేను మొదలుపెట్టాను దేవుని సువార్త ప్రకటించడం. అలా అనేక ప్రాంతాల్లో యవనస్తులను కొంతమందిని తయారు చేసి ఎన్నో ప్రాంతాలు సువార్తలు చేస్తూ దేవుని పరిచయం చేయడం మొదలుపెట్టాము. అలాగే దేవుడు ఈ 2017 ఈ రోజు వరకు దేవుడు తన పరిచయంలో నన్ను వాడుకుంటున్నాడు. నేను నడిపిస్తున్న సంఘం కరాసలో ఉంటుంది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు మాకు దేవుడిచ్చిన దర్శనము 2 విషయాలు. ఫిలిప్పీ పత్రిక 1:27 సువార్త విశ్వాస పక్షమున పోరాడండి అంటాడు. సో వీఆర్ ఫైటింగ్ ఫర్ ద గాస్పల్. సువార్తకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి వాదనను ఖండించి నజరేయుడిని యేసుక్రీస్తే రక్షకుడు, ఆయన తప్ప వేరే రక్షకుడు లేడు అని అల్టిమేట్ అథారిటీతో బోధించడము దేవుడు మాకిచ్చిన దర్శనము, మాకిచ్చిన బాధ్యత. సో మేము ఎక్కువ సువార్తలు చేస్తాం. వీధుల్లో, గ్రామాల్లో, ప్రతి ప్రాంతాల్లో సువార్తలు చేస్తాం. రోడ్ల మీద, స్ట్రీట్స్లో మేము వేదిక మీద ప్రసంగించే ప్రసంగికులను మాత్రమే కాదు, రోడ్ల మీద,
వీధులలో, బస్ స్టాపుల్లో, బజారులలో ప్రకటిస్తాం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు సంత వీధులలో నిలబడి సువార్త ప్రకటించని బైబిల్ ఉంది. సో అక్కడ ప్రకటిస్తాము, వేదికల మీద కూడా ప్రకటిస్తాం. దేవుడు మాకు ఇచ్చిన బాధ్యతలో మొదటిది సువార్త పక్షంలో పోరాడుతా, రెండవదిగా యోధాపత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనంలో ఉంటుంది, పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడుట. సో ఆదిమ సంఘంలో దేవుడు తన సంఘానికి ఇచ్చిన బోధకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి బోధను మేము ఎదిరిస్తాం, ఖండిస్తాము. ఆ బోధను మేము అది అబద్ధమని నిరూపించి సత్యాన్ని స్థాపిస్తాం. అది ప్రభు మాకిచ్చిన బాధ్యత, మేము చేస్తున్నాం ఆ పని. కాబట్టి మీకు తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తారు. మీరు కూడా మాతో కలిసి పని చేయాలనుకుంటే అక్కడ మా ఫోన్ నెంబర్స్ ఉంటాయి, మీరు మాకు కాంటాక్ట్ చేయొచ్చు. అంతేకాదు మీ యొక్క రెస్పాన్స్, మీ స్పందన కూడా మీరు మాకు వ్రాసి పంపించవచ్చు. కాబట్టి ఫీడ్బ్యాక్ ఫామ్ తీసుకోండి, అందరూ తీసుకొని అందులో ఫిల్ చేసి ఇవ్వాలని మనవి చేస్తున్నాను. దయచేసి ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా వెళ్ళిపోకండి. ఈ సమయంలో మనము దేవుని యొక్క లేఖనాలలోనికి వెళ్ళిపోదాము. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. అతడు ఒక వారమునకు అనేకులతో నిబంధన స్థిరపరచును. ఇక్కడ మనం చదువుకున్నాము అతడు. ఎవరు అతడు అంటే ఇంతవరకు మనం నేర్చుకున్నాము, సిరియా దేశం నుంచి వచ్చిన ఆ వ్యక్తి, ఆయనకి శరీరంలో ప్రవేశించిన నిమ్రోదు ఆత్మ. అతడు అనేకులతో నిబంధన స్థిరపరచుకుంటాడు. అనేకులు అంటే ఇశ్రాయేలు ప్రజలు. ఎన్ని రోజులకంటే ఒక వారమునకు, వారం అనగా 7 years అని పోయిన క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఈ 7 సంవత్సరాలకు అతడు ఒక నిబంధన చేసుకుంటాడు. ఇక్కడ కూడా ఒక విషయం నేర్చుకోవాలి, ఆ వచ్చేవాడు సిరియా దేశం నుంచే వస్తాడు అని అనడానికి కూడా మరొక ఉదాహరణ ఏమిటి అంటే, అతడు నిబంధన చేసుకుంటాడంట. అంటే ఇక్కడ నుంచి మీకు మాకు ఎటువంటి వారు కానీ, ఎటువంటి వాదం కానీ, గొడవలు కానీ వద్దు, అల్లర్లు వద్దు, ఇక మీతో మేము కలిసి ఉంటామని నిబంధన చేసుకుంటారు. శాంతి ఒప్పందాలు అనేవి ఎవరి మధ్య జరుగుతాయి? శత్రు దేశాల మధ్య జరగాల, మిత్ర దేశాల మధ్య జరగాల? పాకిస్తాన్కి మనకి శాంతి ఒప్పందాలు ఉన్నాయి, కానీ చాలాసార్లు వారు మీరుతూనే ఉంటారు. కనుక ఇప్పుడు ఇస్రాయేల్తో శాంతి ఒప్పందం చేసే దేశం ఏమై ఉండాలంటే, ఇస్రాయేల్తో శత్రుత్వం నడిపే దేశం అయి ఉండాలి. కాబట్టి సిరియాకి ఇస్రాయేల్కి భయంకరమైన పరిస్థితులు వాళ్ళిద్దరికి పడదు. అందుచేత వస్తున్న ఈ యొక్క రాజు, అతడు సిరియా దేశస్థుడు అయి ఉంటాడు. అతడు ఇస్రాయేల్తో సంధి చేసుకుంటాడు, నిబంధన చేసుకుంటాడు. అయితే 7 సంవత్సరాలకు లేదా ఒక వారమునకు నిబంధన చేసుకుంటాడు. అతడు ఇలా నిబంధన చేసుకున్న మరుక్షణమే ఆరంభం అవుతుంది దానియేలు యొక్క 70వ వారము లేదా అంతిమ వారము. ఆ అంతిమ వారం ప్రారంభం అవుతుంది. ఆ వారం యొక్క ప్రారంభ దినాలు లేదా వారంలో పరిస్థితులు ఎలా ఉంటాయని మనం ఆలోచించినట్లయితే, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో ఈ యొక్క క్రూర మృగం కోసం రాయబడింది. ఏమని అంటాడు అంటే, అక్కడ దేవుడు ఇదిగో చదువుతాడు, మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగం. వీడికి దేవుడు 10 కొమ్ములు 7 తలలు అని ఎందుకు పెట్టాడు, ఎందుకు అలా పిలిచాడు అంటే, ఇంతవరకు మనం విన్న వివరణ బట్టి మనకు అర్థమవుతుంది. 10 కొమ్ములు అంటే వానికి అధికారం ఇవ్వడానికి ఏకీభవించిన 10 రోమన్ దేశాలు లేదా 10 రోమన్ రాజులు. అనగా అంతిమ దినాలలో రోమా సామ్రాజ్యం నుంచి 10 మంది రాజులు లేదా 10 దేశాలు లేస్తాయి. నేను చెప్పాను, అవి ఆ 10 దేశాలు కూడా యూరోపియన్ కంట్రీస్ కావు, అవి ఏషియన్ కంట్రీస్ అని చెప్పాను. ఎందుకంటే యూరోపియన్ సమాజంలో నుండి ఆ 10 దేశాలు ఐక్య సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తని ప్రపంచ చాలా మంది సేవకులు చెప్తున్నారు, కానీ అది కాదు అని ఎందుకు అంటున్నానంటే, ఈ వస్తున్నవాడు సిరియనుడు, వస్తున్నవాడు అష్షూరియుడు, వస్తున్నవాడు అతడు ఒక అరబ్బు. ఈ అరబ్బుతో యూరోపియన్ వారు ఏమాత్రము అరబ్బుకి అధికారం ఇవ్వరు. ఈ 10 మంది రాజులు ఏం చేస్తారు, ఆ యొక్క సిరియా దేశ రాజుకి 10 దేశాల అధికారాన్ని లేదా ఐక్యరాజ్య అధికారాన్ని వారు అప్పగిస్తారు అని మనం చదువుకున్నాం పోయిన క్లాసులో. ఒకవేళ ఇతడు సిరియనుడు కాబట్టి వారు యూరోపియన్ సమాజం నుంచి వస్తే ఒక అరబ్బుని ఎంత మాత్రం ఆ దేశాల వారు ప్రపంచ అధినేతగా ఒప్పుకోరు. కాబట్టి వారు కూడా ఖచ్చితంగా ఏమవుతారంటే ఏషియన్ కంట్రీలో ఉన్న అరబ్బు దేశాలే. ఎందుకంటే అరబ్బు దేశాలు కూడా రోమన్ సామ్రాజ్యం క్రింద ఉండేవి. కాబట్టి 10 అరబ్బు దేశాల నుండి వచ్చినప్పటికీ కూడా
వారు రోమన్ సామ్రాజ్యం నుంచి వచ్చినట్టే లేఖనం నెరవేరుతుంది. కాబట్టి ఆ 10 మంది రాజులకు సూచనగా 10 కొమ్ములు 7 తలలు అని. ఎందుకంటే ప్రపంచాన్ని పరిపాలన చేసిన సామ్రాజ్యాలు 7 కాబట్టి ఆ 7 ఈడి స్పిరిట్ పనిచేసింది. కాబట్టి ఆ 7 మొట్టమొదటి వాడే వీడి యొక్క ఆత్మ, ఆ మొదటి వాడే. కాబట్టి ఆ 7 తలలు వాడిని సూచిస్తున్నాయి. అనగా 10 కొమ్ములు 10 మంది రాజులు, 7 తలలు 7 మహా సామ్రాజ్యాలకు సూచన. గనక వాడు వచ్చి ఇశ్రాయేల్తో నిబంధన చేసుకుంటాడు. అంతిమ వారము ప్రారంభించబడుతుంది. ఎప్పుడైతే అంతిమ వారము ఆరంభం అవుతుందో, అంతిమ వారం అంటే చివరి 7 సంవత్సరాలు ప్రారంభించబడ్డాయి. ఆ చివరి 7 సంవత్సరాలు ప్రారంభించబడినప్పుడు ఎలా ఉంటాయి పరిస్థితులు అని ఆలోచిస్తే, నేను నిన్నటి దినమున మీకు నేర్పించాను. ఈ 7 సంవత్సరాలు 2 అర్ధవారాలకి విభజించబడ్డాయి. ఫస్ట్ 3.5 years, సెకండ్ 3.5 years. మొదటి అర్ధవారము, రెండవ అర్ధవారము. ఇప్పుడు మొదటి అర్ధవారంలో పరిస్థితులు ఎలా ఉంటాయి అని మనం ఆలోచించినట్లయితే, మొదటి అర్ధవారంలో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ప్రపంచ ఫైనాన్షియల్ స్టేటస్ ఏ విధంగా ఉంటుంది మనం ఆలోచించినట్లయితే, జకరియా గ్రంథం 5:10-11 వచనాలు చదివితే, అక్కడ ఈ తూమును తీసుకుని వెళ్ళి షీనారు దేశంలో పెట్టు, ఆ షీనారు దేశంలో దానికోసం ఒక శాల కట్టబడింది, దా యొక్క గుడారంలో ఈ యొక్క తూమును పెట్టు అని ప్రవక్త ప్రవచిస్తాడు. ఏమిటి ఆ విషయం అంటే, తూము అనేది వ్యాపారానికి సాదృశ్యము, తూము అనేది ప్రపంచ వ్యాపారానికి సాదృశ్యం. కాబట్టి అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సూచిస్తుంది. అది ఎక్కడికి తీసుకుని వెళ్తాది అంటే షీనారు దేశానికి తీసుకుని వెళ్తాది. అంటే దాని అర్థం ప్రపంచ ఆర్థిక కేంద్రముగా షీనారు దేశం ఉండబోతుంది. వాట్ ఇస్ ద షీనారు? ఏ దేశాన్ని షీనారు దేశం అంటారంటే, షీనారు అన్నా, బాబేలు అన్నా, బబులోన్ అన్నా ఒకే దేశము. ఆ దేశానికి ఇప్పుడున్న పేరు ఇరాక్. కాబట్టి ఇరాక్ దేశము రానున్న దినాల్లో ఆర్థిక కేంద్రం అవ్వబోతుంది. ఇరాక్ దేశం అవ్వబోవడం అంటే ఇప్పుడే అస్తవ్యస్తం అయిపోయింది కదా. కానీ బైబిల్ చెబుతుంది ఇరాక్ మరలా కట్టబడుతుంది. ఇరాక్లో కట్టబడిన ఆ బాబేలు గోపురం పునాదులు త్రవ్వారు, తీశారు. ఆ పునాదుల మీద ఒక మహాపట్టణం నిర్మించాలని సద్దాం హుస్సేన్ ప్లాన్ చేశాడు. అతడే నేను మోడర్న్ నెబుకద్నెజరు అని చెప్పుకుండేవాడు సద్దాం హుస్సేన్. ఆ యొక్క బాబేలు పునాదుల మీద ఒక పట్టణాన్ని నిర్మించాలని ప్లాన్ చేశాడు. అది వీడు వచ్చినప్పుడు అది కంప్లీట్ అయిపోతాడు, వీడు వచ్చి కడతాడు. ఎందుకంటే వాడి జన్మస్థలం కాబట్టి. జన్మస్థలంలో ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యారు అనుకోండి, వారు పుట్టిన ఊరికి ఏదో కొంత మేలు చేస్తారు. కాబట్టి వీడి జన్మస్థలానికి వీడు ప్రపంచ ఆర్థిక రంగంగా చేస్తాడు. దీనికోసము ఎక్కువ వివరంలోకి వెళ్ళట్లేదు, సమయం ఎక్కువ లేదు కాబట్టి త్వరగా ముగించాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఆర్థిక పరిస్థితి ప్రపంచ ఆర్థిక రంగం అంతా ఇరాక్లోకి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క ఫైనాన్షియల్ యొక్క స్టేటస్ని, స్థితిని కంట్రోల్ చేసే సెంట్రల్ కంప్యూటర్ సిస్టమ్ అనేది ఇరాక్లో నెలకొల్పుతాడు వాడు. దానిని బట్టి ప్రపంచంలో ఉన్న అందరి ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక స్థితిగతులను, ఆర్థిక లావాదేవీలను వాడు కంట్రోల్ చేస్తాడు. అందుచేతనే రానున్న దినాల్లో మనీ అంతా ఏమవబోతుందంటే డిజిటల్ అవబోతుంది, ఆన్లైనే. ఇంకా మన చేతిలో డబ్బులు ఉండవు, రూపాయలు నోట్లు ఉండవు, కరెన్సీయే ఉండదు. ఆల్రెడీ దానికోసం ప్రపంచంలో ప్రయత్నం చేస్తున్నారు. మనకి ఈ మధ్య ఆ పని జరిగింది కూడా కదా. సో ఎందుకు అంటే, వాడు ప్రపంచంలో ఉన్న అందరి ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేయాలి అంటే మనుషుల దగ్గర ధనం ఉంటే అవదు, అంత ఆన్లైన్ అవుతేనే అప్పుడు నీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో వాడు నీ యొక్క అకౌంట్స్ను వాడి సిస్టంలో చూసుకుంటాడు. అందుకే అంత లింక్స్ ప్రతిదానికి ఇప్పుడు ఆధార్ పెట్టమంటున్నారు. ఎందుకు? ఆధార్ నెంబర్ కొడితే నీ డీటెయిల్స్ అన్నీ తెలిసిపోతాయి. సో ఆ రీజన్ బట్టి రేపొద్దున వాడు వస్తాడు, వాడి సిస్టమ్ అంతా ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు జరుగుతున్న ఇవన్నీ కూడా వాని రాకకు ఒక ప్లాట్ఫామ్ సిద్ధమవుతున్నది. ప్రస్తుతం ప్రపంచంలో ఏం జరుగుతుందంటే, అబద్ధ క్రీస్తుకి, అంతిమ అబద్ధ క్రీస్తుకి ప్లాట్ఫామ్ రెడీ చేయబడుతుంది, రెడ్ కార్పెట్ రెడీ చేయబడుతుంది. అతి త్వరలోనే వాడు ప్రవేశించబోతున్నాడు. కాబట్టి ఆర్థిక పరిస్థితి అలా ఉంటుంది. రెండవదిగా మనం ఆలోచించినట్లయితే ప్రపంచంలో మత పరిస్థితి ఎలా ఉంటుంది, రిలీజియన్ స్టేటస్, రిలీజియన్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని మనం ఆలోచించినట్లయితే, ఇందాకలో నేను నేర్పించిన ఒక మాట చెప్పాను, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ రెండుగా చీలిపోతారు.
ఒకరు క్రీస్తు సంఘముగా ఉండిపోతారు, సత్యం కోసం నిలబడతారు. వారు నువ్వు నిమ్రోదువురా, నువ్వు దేవుడు కాదు, నువ్వు చచ్చిపోలేసినా మరల చచ్చిలేసినా మేము నిన్ను నమ్మము, నువ్వెక్కడ వేసు అని నిలబడిపోతారు. కానీ ప్రపంచంలో చాలామంది అటు వెళ్ళిపోతారు. మరొక విషయం ఏంటో తెలుసా, చాలా పెద్ద పెద్ద సేవకులు సైతము, మహాదైవజనులు అనుకున్న వారు సైతము అంతిమ అబద్ధ క్రీస్తే యేసు అని మోసపోయి వెళ్ళిపోతారు. నేను చెప్పలేదు, యేసు ప్రభువు వారే మత్తయి 24:24 చెప్పారు, ఏర్పాటు చేయబడిన వారిని సైతము మోసపరచబడతారు అని ప్రభువు చెప్పాడు. వారు ఏర్పాటు చేయబడిన వారు ఎందుకు మోసపోతారంటే విషయ పరిజ్ఞానం లేదు. అంతేకాదు క్రీస్తు సంఘంలో అనేకులు మోసపోవడానికి కారణం ఏంటో తెలుసా, ఒకటి విషయము వాక్యం సరిగ్గా తెలియకపోవడము, రెండోది ఒక విషయం చెప్తాను. మరొక విషయం ఏంటంటే దేవుడే వీరు మోసపోయేటట్లుగా భ్రమపరిచే ఆత్మను సంఘం మీదకి విడుదల చేయబోతున్నాడు. దేవుడే విడుదల చేస్తాడు, భ్రమపరిచే ఆత్మను విడుదల చేస్తాడు. ఆ భ్రమపరిచే ఆత్మను బట్టి సంఘంలో ఉన్న అనేక మంది వెళ్ళిపోతారు. దేవుడే వీళ్ళందరూ వెళ్ళిపోవాలని అబద్ధాన్ని నమ్మే శక్తిని దేవుడే రిలీజ్ చేస్తాడు. అంటే దేవుడే మోసం చేస్తాడా? అది మోసం చేసినట్లే ఉంటుంది, కానీ అది న్యాయమైన మోసము. ఆహాబు చచ్చిపోవాలి, ఆహాబు ఏమవ్వాలి? చచ్చిపోవాలి. అందుకు వాడు యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళాలంటే వాడిని ప్రేరేపించాలి. ఎవడు ప్రేరేపిస్తాడంటే ఒక ఆత్మ వచ్చి దేవుడితో చెప్పిందంట, నేను వెళ్ళి వారి ప్రవక్తల నోట్లో అబద్ధాలు మాట్లాడుతాను, అయితే వెళ్ళమన్నాడు. యెహోవా యొద్ద నుంచి వచ్చాడు. అంటే ఆహాబు శిక్ష గురి అవ్వాలని దేవుడే ఏర్పాటు చేశాడు. అలాగే దేవుని సంఘములో కొందరు అబద్ధ క్రీస్తు చేతికి వెళ్ళిపోవాలని దేవుడు తోసేస్తాడు. నేనేం మాట్లాడుతున్నాను, దీనికి లేఖనంతో మాట్లాడుతున్నాను. అదేటండి బాబు, దేవుడే పంపించేస్తాడు, పంపిస్తాడు. ఎందుకో తెలుసా, సత్యము పట్ల ఆశ లేని వారు, సత్యము పట్ల ఆసక్తి లేని వారు శిక్షను పొందుకోవడానికి దేవుడు వాళ్ళని తోలి వేస్తాడని 2వ దశలోని పత్రికలో రాయబడింది. ఆ విషయం అంతా నేను ఇప్పుడు చెప్పను. కానీ ఒక మాట, మన జీవితాల్లో దేవుని వాక్య సత్యం నేర్చుకోవాలి. వాక్యం ఏది చెబితే అది నేర్చుకుంటాను. నా మనసు వద్దు, నాకు అర్థం కాకపోయినా బైబిల్ ఏది చెబితే నేను నేర్చుకుంటాను. నా డినామినేషన్, నేను పలానా గుంపు కాబట్టి నేను అక్కడే ఉంటాను అనేది ఎప్పుడు ఉండకూడదు. నేను రక్షణ పొందింది వేరే బ్యాక్గ్రౌండ్, కానీ నేను ఎలా ఉంటాను అంటే, కొంతమంది అంటారు, నువ్వు ఆ గుంపు వాడువు కదా, ఎలా ఉంటున్నావేంటి? ఒకసారి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆ సేవకుడు నాకు ప్రార్థన చేస్తున్నారు. అంటే నేను ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానో ఆ బ్యాక్గ్రౌండ్ చెందిన మంచి దైవజనుడు, చాలా మంచి దైవజనుడు. నేనంటే చాలా ఇష్టం, చాలా అభిమానిస్తారు. ఆయన లాస్ట్లో ప్రార్థన చేస్తే, ప్రభువా ఈ కుమారుడిని దీవించండి, వాడుకోండి ప్రభువా చెప్పి ప్రభువా ఈ కుమారుడు అట్లా పలానా డినామినేషన్ వల్ల అయిపోతాడేమో భయం వేస్తుంది ప్రభువా. అంటే పలాంటి ఏమంటే పెంతెకోస్తోళ్ళలాగా అయిపోతానని ఆయన ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా పెంతెకోస్తోళ్ళు మా యొక్క సహోదరులే, కానీ వారు కొంచెం డిఫరెంట్గా ఉంటారు ప్రభువా, అలా ఈ సహోదరుడు అయిపోకుండా చేయ. అంటే పెంతెకోస్తోళ్ళ అయిపోవడం ఏంటి? నేను పెంతెకోస్తుని కాదు, నేను ఏ డినామినేషన్ కాదు, నేను అన్ని డినామినేషన్ కూడా. నేను ఏ డినామినేషన్ కాదు, మరలా అన్ని డినామినేషన్ కూడా. ఎందుకు అంటే అన్ని డినామినేషన్లు ఉన్న కొన్ని విషయాలు నేను ఫాలో చేస్తాను కాబట్టి అన్ని డినామినేషన్కి చెందిన వాడినే. అలాగే అన్ని డినామినేషన్లు ఉన్న కొన్ని విషయాలు నేను ఫాలో చేయను కాబట్టి నేను అన్ని డినామినేషన్లకి చెందను. అది నా యొక్క ప్రణాళిక, నా యొక్క విషయం. నేను చెప్పే విషయం ఏంటంటే, వాక్యంలో ఉన్న సత్యము కావాలి. నా బోర్డు కాదు, నా డినామినేషన్ కాదు, మా తాతలు, మా పూర్వీకులు, మా యొక్క సంఘ పెద్దలు ఏది చెప్పారో అదే చేస్తామండి, ఇది సంఘ కట్టుబాట్లేండి, నాకు అది లేదు. క్రీస్తు సంఘానికి కూడా అది ఉండకూడదు. వాక్యం ఏది చెప్తుందో దాన్ని ఫాలో అవ్వడానికి మైండ్ ఉండాలి, మనసు ఉండాలి. అలా లేని వారు దేవుడు చూస్తాడు. వాడు వచ్చినప్పుడు మాత్రము వీడికి సత్యం చెప్పినా సత్యం వద్దు, మా పెద్ద సంఘం అండి, వారే మమ్మల్ని పాట పాడి పూడ్చాలండి కాబట్టి మేము అది వదలమండి. అక్కడ చిలకరింపు బాప్తిసమేమో, అక్కడ ప్రభు బల్ల సరిగ్గా లేకపోయినా అక్కడ ఏది సరిలే అక్కడే ఉంటామండి అంటే ప్రభు అంటాడు, మరి నువ్వు అక్కడే ఉండరా, నీకు సత్యం వద్దు కాబట్టి నువ్వు అక్కడే ఉండు అని. అంతిమ అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు వాడిని అసత్యమును నమ్మేటట్లుగా చేస్తాడు. దీనికోసం మీకు డౌట్ ఉంటే క్వశ్చన్ అవర్లు అడగండి, నేను కంప్లీట్ వివరిస్తాను. ఇప్పుడు సమయం లేదు చెప్పట్లేదు. కాబట్టి చాలా మంది మోసపోయి వెళ్ళిపోతారు దేవుని సంఘమా. కాబట్టి మనం చాలా శ్రద్ధగా వాక్యం నేర్చుకోవాలి, చాలా భయముతో మన రక్షణను కాపాడుకోవాలి. అటు కొందరు వెళ్ళిపోతారు, కొద్దిమంది దేవుని సంఘము, సత్య సంఘము మిగిలిపోతాది.
ఆ టైంలో మత పరిస్థితులు ఎలా ఉంటాయి అని అంటే 2 మతములు, అనగా మతము కాదు క్రైస్తవ్యము, కానీ ప్రపంచ దృష్టిలో అది ఒక మతంగా పేరు ప్రకటించబడుతుంది కాబట్టి నేను ఆ పదాన్ని వాడుతున్నాను. ఒకవైపు క్రైస్తవ్యం, నిజ క్రైస్తవ్యము, మరొక వైపు భ్రష్ట మత వ్యవస్థ. ఏమిటి ఆ భ్రష్ట మత వ్యవస్థ అంటే అంతిమ అబద్ధ క్రీస్తు తీసుకుని వచ్చే మత వ్యవస్థ. ఆ మత వ్యవస్థలో దేవుడు పూజలు అందుకునేది సైతానుడు, పూజలు అందుకునేది అంతిమ అబద్ధ క్రీస్తు. వారిని ప్రేరేపించేవాడు అంతిమ అబద్ధ ప్రవక్త. ఎస్టర్డే నేను చెప్పాను. కాబట్టి ఈ అంతిమ అబద్ధ ప్రవక్త ప్రజలను ప్రేరేపిస్తూ వీరిని పూజలు అందుకునేటట్లుగా చేయిస్తాడు, ప్రజలందరినీ మోసగిస్తూ ఉంటాడు. ఆ మత వ్యవస్థ కోసమే దేవుడు ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 18వ అధ్యాయం 2 అధ్యాయాలలో దేవుడు సంపూర్ణంగా వివరించాడు. ఏమిటి ఈ యొక్క ప్రకటన 17వ అధ్యాయము 18 అధ్యాయాల్లో ఉన్న వివరణ ఏమిటంటే 17వ అధ్యాయం మొదటి వచనాన్ని దయచేసి ఒకరు చదవడం మనం చేస్తాం. 7 పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలు ఒకడు వచ్చి నాతో మాట్లాడు ఇలాగు చెప్పాను, నీవెక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడి తీర్పు నీకు కనపరచదును. భూరాజులు ఆమెతో వ్యభిచరించి భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులైరి. అప్పుడతడు ఆత్మవసుడనై దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రములు ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడి ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోను నిండిన యొక్క సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగ వ్రాయబడి ఉండెను. ఏమని రాయబడింది? మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను అని ఒక వేశ్యని యోహాను చూస్తున్నాడు. ఆ వేశ్య ఒక క్రూర మృగం మీద కూర్చుంది. ఏ క్రూర మృగం అంటే 10 కొమ్ములు 7 తలలు. ఎవడు ఆ క్రూర మృగము? అంతిమ అబద్ధ క్రీస్తు. వాడి మీద కూర్చుంది అంటే వాడు దాన్ని మోసుకుని వస్తాడు. ఇప్పుడు వాడి మీద ఉంది కాబట్టి వాడు వస్తే అది వస్తుంది, వాడు రాకపోతే అది రాదు. అంటే ఈ భ్రష్ట మత వ్యవస్థను లోకములోనికి డైరెక్ట్గా తీసుకుని వచ్చేవాడు ఎవడంటే అంతిమ అబద్ధ క్రీస్తు. అంటే వాడి పాలన కాలంలో ప్రపంచంలో ఉండే మత వ్యవస్థను దేవుడు ఈ మహాబబులోని వేశ్య అంటున్నాడు. ఎందుకంటే బైబిల్లో స్త్రీ ఎప్పుడు కూడా ఒక సమాజానికి సూచన. ఎందుకంటే సంఘమును దేవుడు సంఘముని స్త్రీతో పోల్చాడు. షూలమ్మితి, నా కన్యక, నా ప్రియురాలు. అంటే ఎవరు అమ్మాయి అని కాదు, దేవుని యొక్క సంఘ వధువునే ఈ యొక్క సమాజమునే దేవుడు ఒక స్త్రీతో పోల్చాడు. అలాగే వ్యభిచారి అని ఏ స్త్రీని దేవుడు తిడతాడు అంటే, ఒకవేళ ఇశ్రాయేలు సమాజం పాపం చేసినప్పుడు నా ప్రజలు వ్యభిచారులు అయిపోయారు అన్నారు. అంటే దేవునికి విరుద్ధంగా ఉన్న సమాజమును కూడా వేశ్యతో పోలుస్తాడు. ఇక్కడున్న వేశ్య దేవునికి విరుద్ధమైన దైవ విరుద్ధమైన ప్రజలకు సూచన. ఆ యొక్క మత వ్యవస్థను అంతిమ అబద్ధ క్రీస్తు మోసుకుని వస్తాడు. ఎందుకంటే 17వ అధ్యాయం 3వ వచనము అలాగే 17:7లో కూడా ఆ క్రూర మృగం మీద ఆ యొక్క స్త్రీ కూర్చొని ఉండెను అని రాయబడింది. అయితే ఈ ఒక మత వ్యవస్థ అని చెప్పుకొని వదిలేయడానికి వీలు లేదు. ఎందుకు అంటే 2 అధ్యాయాలు దేవుడు కేటాయించాడు దానికోసము. అంతేకాదు మనం అక్కడ చదువుకున్నాం, ఆ దాని పేరు ఏమైనా రాయబడింది? మర్మం అంట. దేవుని మర్మమైన క్రీస్తు అంటాడు, ధర్మ విరోధి సంబంధమైన మర్మము అంటాడు. యేసుక్రీస్తు ప్రభువు మర్మము, అలాగే అంతిమ అబద్ధ క్రీస్తు కూడా మర్మము. నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను, అది గొప్ప మర్మము అంటాడు. సంఘము మర్మము అర్థమవుతుంది. యేసుప్రభు వారు ఎవరు? మర్మము, దైవ మర్మము. అలాగే అంతిమ అబద్ధ క్రీస్తు కూడా మర్మమే, వాడు ధర్మ విరోధ సంబంధమైన మర్మము. దేవుని సంఘము మర్మమే. అలాగే వాడి యొక్క సంఘము, యేసుప్రభుకి సంఘం ఉంది, సత్య సంఘము. అలాగే వాడికి కూడా ఒక సంఘం ఉంది, భ్రష్ట సమాజము. ఆ భ్రష్ట సమాజానికి కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే అది కూడా ఒక మర్మమే. ఆ స్త్రీ పేరు మర్మము అని చెప్పి ఇంకేం రాయబడింది?
మర్మము వేశ్యలకును భూమిలో ఉన్న ఏహ్యమైన వాటన్నిటికీ తల్లి అయిన మహాబబులోను వేశ్య. తర్వాత మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను. 9వ వచనానికి వెళ్ళిపోదాం. ఇందులో జ్ఞానము గల మనసు కలదు. ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయారు. జాగ్రత్త వినండి, ఇక్కడ ఏమి చెబుతున్నాడు అంటే ఆ స్త్రీ కోసం మాట్లాడుతుంది. మీకు ఇక్కడ కనబడుతుంది, అక్కడ కూడా కనబడుతుంది. ఈ స్త్రీ క్రూర మృగం మీద కూర్చొని పరిశుద్ధుల రక్తముతో ఆమె అక్కడ ఉన్నదే అంటే హతసాక్షుల రక్తమును ఆమె కార్చనిచ్చింది. అనేక మంది దేవుని ప్రజలను చంపించింది ఈమె. అనగా ఈ భ్రష్ట మత వ్యవస్థే. ఏమిటి ఈమె అని ఆలోచిస్తే ఆమె మర్మం అన్నాడు దేవుడు. అంతేకాకుండా ఇందులో జ్ఞానము గల మనస్సు కలదు అన్నాడు. అంటే ఆమె కోసం మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి, తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఏమిటి అంటే ఆమె కూర్చున్న 7 తలలు ఏమన్నాడు దేవుడు? 7 కొండలు అన్నాడు. ఆమె 7 తలల మీద కూర్చుంది కదా. కూర్చున్న క్రూర మృగానికి 7 తలలు ఉన్నాయి కదా. 7 తలలు అంటే దేవుడు ఇంకా వివరణ ఇస్తున్నాడు. 7 తలలు అంటే 7 కొండలు అన్నాడు. ఏమిటి 7 కొండలు అంటే? జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో 7 కొండల మీద కట్టబడిన పట్టణం ఏమిటో తెలుసా? రోమ్ నగరము 7 కొండల మీద కట్టబడింది. అంతేకాదు ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 18వ వచనం చదివితే చూసిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే అన్నాడు. అనగా ఆ దినాల్లో భూమిని ఏలుతున్న మహాపట్టణము రోమ్ నగరమే. కాబట్టి ఆ రోము నగరమే ఆ 7 కొండలు, లేదా ఆ స్త్రీ ఆ రోము నగరానికి సూచన అని దేవుడు అన్నాడు. అయితే అంతటితో అయిపోదు, ఇంకా ముందుకు వెళ్తాము. అయితే రోము నగరం అని ఎందుకు అంటున్నాడంటే అంతిమ అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు ప్రపంచంలో రోమన్స్ నుంచే వాడు వస్తాడు కాబట్టి మరలా రోము నగరం చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ప్రపంచ మత వ్యవస్థ యొక్క కేంద్ర స్థలము రోములో ఉంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇరాక్లో ఉంటుంది. ప్రపంచం యొక్క మత వ్యవస్థ యొక్క కేంద్రము రోములో ఉంటుంది. అక్కడ నుండే వాడు కార్యకలాపాలు జరుపుతూ ఉంటాడు. అయితే 7 కొండలు రోము నగరం అని చెప్పుకుంటే అయిపోయింది, బాగానే ఉంది. కానీ మరియు 7 రాజులు కలరు అని దేవుడు చెప్తున్నాడు. అంటే 7 తలలు 7 కొండలు. అంతే మాత్రమే కాదు, ఆ 7 కొండలు 7 రాజులు అని కూడా చెప్తున్నారు. 7 రాజులు ఎవరంటే ఇంతకు ముందు మనము నిన్న ఈరోజు చూసుకున్న దాంట్లో మనకు తెలుసు. 7 రాజులు అంటే ఎవరు? 7 రాజ్యాలు. ఇప్పుడు ఈ స్త్రీ 7 కొండల మీద కూర్చుంది. 7 తలల మీద కూర్చుంది అంటే 7 కొండల మీద కూర్చుంది అంటే రోము నగరం మనం నేర్చుకున్నాము. అంత మాత్రమే కాదు, ఈ స్త్రీ 7 కొండల మీద కూర్చుందంటే 7 రాజుల మీద కూడా కూర్చుంది. 7 రాజులు అంటే 7 సామ్రాజ్యాలు నేర్చుకున్నాం. అంటే ప్రపంచాన్ని పరిపాలించిన 7 సామ్రాజ్యాలు మనం చెప్పుకున్నాం. ఆ 7 సామ్రాజ్యాల మీద కూడా ఈమె కూర్చుని ఉన్నది. 7 సామ్రాజ్యాలు: అషూరు, ఐగుప్తు, సిరి, బబులోను, మాదియ పారసీక, గ్రీకు, రోమను, దశరాజ్య కూటమి. ఈ 7 రాజ్యాలు కూడా ఆమెను మోస్తూ వచ్చారన్నమాట. సత్యంతో స్నేహం అనే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ ప్రేక్షకులందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. దేవుని సమాజమా, ఈ యొక్క కార్యక్రమము మీ అందరికీ ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉన్నదని ప్రభుని స్తుతిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమము నిరంతరాయంగా కొనసాగేటట్లుగా ఈ యొక్క పరిచర్య కొరకు మా కొరకు ప్రార్థన చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలకు క్రిందన స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్స్లను సంప్రదించినట్లయితే మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉంటాము. అంతేకాకుండా ఈ పరిచర్య అనేకులకు ఆశీర్వాదకరంగా ఇంకా కొనసాగునట్లుగా ఈ యొక్క అమూల్యమైన ఆర్థిక సహాయం అందించి ఈ యొక్క పరిచర్యలో పాలివారు కావాలని ప్రభునామమున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. కాబట్టి దేవుని సమాజమా, దేవుని చేత నడిపించబడుతున్న సత్య పరిచర్యకు ఆర్థిక సహాయం చేసి దేవుని యొక్క సత్య పరిచర్యలో మీరు కూడా పాలివారు కావాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.